సింగరేణిలో జంగ్ సైరన్ మోగింది. బొగ్గు గనుల వేలంపై బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరు ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి దశల వారీగా ఆందోళనలు చేపట్టనుంది. జూలై 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నాకు సిద్ధమవుతోంది. ప్రైవేటీకరణ కోసమే బొగ్గు గనుల అరెస్ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణికి అండగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సమరవేరికి సై అంటోంది సింగరేణి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఉద్యమ బాట పట్టేందుకు సింగరేణి కార్మికులంతా కదం తొక్కుతున్నారు. వచ్చే నెల 1 నుంచి దశల వారీగా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు, సింగరేణి ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యారు. సింగరేణి గనుల వేలంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనుల్ని వేలం వేసిందని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే బొగ్గు గనుల్ని వేలం వేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణికి ఎప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుందామని, పోరాటాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఎవల లాభం కోసం, ఎవల కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే. గుర్తుమంత్రి అన్న మాట్లాడిండా, దయచేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం వద్దంటే కూడా 2 కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసిండ్రు. కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయలే. తట్టెడు మట్టి కూడా తీయనీయలే, ఉల్టా బెదిరించినాం. ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి, నష్టాల్లో పోతారు మీరు అనవసరంగా మీరు ప్రభుత్వంతో, ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు, మా వైఖరికి మంచిది కాదు, నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మక్కై వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీయనీయకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనుల్ని వేలం వేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కేంద్రంతో సీఎం రేవంత్ కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, లాభాల్లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలతో కేసీఆర్ ఉద్యమకాలం నుంచే పనిచేస్తున్నారని, సకల జనుల సమ్మెలో సింగరేణి ప్రాధాన్యాన్ని దేశం గుర్తించిందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది బీఆర్ఎస్ విధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు. డిసెంబర్ 8, 2021 ఏమని రాసినారు? మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు, పబ్లిక్ సెక్టర్ కంపెనీకి. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు. అదేవిధంగా గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇస్తారు 2015-16 సంవత్సరంలో. ఒరిస్సాలో ఇస్తారు. అదేవిధంగా తమిళనాడులో అక్కడ ఉండే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పరుగున వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆనాడు మీరు కొన్ని బొగ్గు గనులను మినహాయించాలే అని రిక్వెస్ట్ చేయగానే వాటిని తప్పిస్తారు ఆక్షన్లకు వెళ్ళి. మరి మాకెందుకు అదే పని చేయరు? దక్షిణాదిలోనే అతిపెద్ద కోల్ కంపెనీ సింగరేణి లాభాల బాట నడుస్తున్నది, బ్రహ్మాండంగా ఉన్నది, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎక్కువ ఉద్యోగం సృష్టించవచ్చు. ఈ 4 బొగ్గు గనులు కూడా వెంటనే నామినేషన్ మీద సింగరేణికి ఇవ్వండి, ఇంకా ఒక 15-20 వేల ఉద్యోగాలు మేము సృష్టిస్తాం అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు. తెలంగాణలోని ప్రతి బొగ్గు పిల్ల సింగరేణిదేనని, వేరే ఎవరైనా వస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. చిన్న బొగ్గు పిల్లను కూడా తీయనీయబోమని, వేలానికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా జూలై 1 నుంచి ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. 1న నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన, 3న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల్ని కాలబెట్టి నిరసన వ్యక్తం చేస్తారు. 6న సింగరేణి జీఎం ఆఫీసుల ముందు ధర్నా ఉంటుంది. 9న కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నా జరగనుంది. సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ కూడా మాకే ఇవ్వాలి, వేరేవాడైనా వస్తే ఊరుకునేది లేదు. వచ్చినప్పటికి కూడా గతంలో 2 బ్లాకులు వస్తే కూడా ఇప్పటి వరకు ఒక బొగ్గు పిల్లను కూడా తీయనీయలేదు సింగరేణి కార్మిక వర్గం అనేటువంటిది కూడా హెచ్చరిస్తూ, ఎవరైనా వేలానికి వచ్చేటువంటి వాళ్ళు వచ్చినట్లయితే మాత్రం జాగ్రత్త అనేది కూడా
ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం హెచ్చరిస్తా ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు సహకరిస్తున్నటువంటిది మనకు కనిపిస్తుంది. అందుకే ఈ బీజేపీ కాంగ్రెస్ల యొక్క ద్వంద్వ వైఖరి కానీ రెండు నాలుకల ధోరణి కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క బొగ్గు బ్లాకులను మనమే రిజర్వ్ చేసుకొని ఇచ్చుకునేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది ఆ రోజు కేసీఆర్ గారు లేఖలో రాసినటువంటిది కూడా మనం చెప్తే, మొన్న బట్టి విక్రమార్క గారు కూడా అదే 17A2 ప్రకారంగా ఈ యొక్క బొగ్గు బ్లాకులను మాకే ఇవ్వాలని చెప్పినటువంటిది కూడా మనం చూసాం. బొగ్గు గనులను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని కార్మికులంతా తేల్చి చెబుతున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సైతం సిద్ధమని హెచ్చరించారు.